వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో తెలుగు యూనిట్ 3 నేమ్ వచ్చేసి అలరాస పుట్టిల్లు. ఇది డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగమ్మ యూనిట్ 3 అలరాస పుట్టిల్లు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి రాసాం, అదేంటో ఒకసారి చూడండి. అలరాస పుట్టిల్లు కథాంశాన్ని తెలపండి, లేదా అలరాస పుట్టిల్లు కథా సారాంశాన్ని తెలపండి అంటాడు. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. సో మరలా అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో చాలా బాగుంటుందమ్మా, ఒక చక్కని కథ. సో మీరు ఒక 10 నిమిషాల కథని జాగ్రత్తగా వింటే ఈ పాఠం నుంచి మీరు ఏ క్వశ్చన్ అడిగినా రాసేస్తారు. ఓకేనా? సో మరి అలరాస పుట్టిల్లు అనేటువంటి కథాంశం ఏంటో ఒకసారి చూద్దామా? చూడండి. ధనవంతుల ఇళ్లలో ఆచార వ్యవహారాలకు కానీ సాంప్రదాయాలకు కానీ పరువు ప్రతిష్టలకు కానీ ఇచ్చేటువంటి విలువ వారి స్త్రీలకు ఆ స్త్రీల యొక్క ప్రేమకు కానీ ఇవ్వరు. సో దేనికమ్మా? ధనవంతుల ఇళ్లలో ఆచార వ్యవహారాలకు సాంప్రదాయాలకు ఇంకా పరువు ప్రతిష్టలకు వీటికి ఇచ్చే విలువ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ వారింట్లో ఉన్నటువంటి స్త్రీలకు కానీ వారి ప్రేమకు కానీ ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలని తమ స్థాయి కన్నా తక్కువ వ్యక్తులు ఎవరైనా ప్రేమించిన, వారింట్లో ఉన్నటువంటి స్త్రీలు అంటే వారి చెల్లెళ్ళు వారి కుమార్తెలు అయినటువంటి వారిని వారికన్నా తక్కువ స్థాయి ఉన్నవారు ఎవరమ్మా? తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు, లేదా తక్కువ కులానికి కానీ సంపదలో తక్కువ సంపద ఉన్న వాళ్ళకి కానీ ఇలా తక్కువ స్థాయికి చెందిన వారు ఎవరైనా ప్రేమిస్తే వారికిచ్చి వివాహం చేయడానికి వెనకాడుతారు, పరువు ప్రతిష్టలు పోతాయి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. సో దానివల్ల వచ్చేటువంటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసేటువంటి, అలా పెళ్లి చేయకుండా వారి స్త్రీలని బంధించేయడం వలన జరిగేటువంటి పర్యవసనాలను తెలియజేసేటువంటి కథా సారాంశమే అలరాస పుట్టిల్లు. సో మొదటిగా ఈ 2 పాయింట్లు రాయాలమ్మా. సో మొదటి పాయింట్ ఏమనుకున్నాం? ధనవంతుల యొక్క ఇళ్లల్లో ఆచార వ్యవహారాలకు కానీ సాంప్రదాయాలకు కానీ పరువు ప్రతిష్టలకు కానీ ఇచ్చేటువంటి విలువ ఆ స్త్రీలకు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు వారి ప్రేమకి ఇవ్వరు. అదేవిధంగా వారికన్నా తక్కువ స్థాయి కలిగిన వాళ్ళు వీళ్ళ యొక్క స్త్రీలను అంటే వీళ్ళ కుమార్తెలను కానీ వీళ్ళ చెల్లెళ్ళు కానీ అక్కలను కానీ ఎవరైనా ప్రేమిస్తే వారికి ఇచ్చి వివాహం చేయడానికి ససేమెరా అంటారు, అంటే ఒప్పుకోరు. ఎందుకంటే పరువు ప్రతిష్టలకి భయపడి. సో దానివల్ల కలిగేటువంటి పర్యవసనాలను తెలియజేసే కథే అలరాస పుట్టిల్లు. సో చాలా చక్కగా ఉంటుంది కథ. చూడండి, ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈ కథ గుర్తుంటే ఈజీగా రాసేస్తారు. ఓకేనా? సో ఇక్కడ ఈ కథని ఎవరు రాశారు? అలరాస పుట్టిల్లు అనేటువంటి ఈ కథని ఎవరు రాశారంటే కళ్యాణి సుందరి జగన్నాథ్ గారు రాశారు. ఎవరమ్మా? ఈ కథను రాసిన రచయిత్రి కళ్యాణి సుందరి జగన్నాథ్. ఈమె అలరాస పుట్టిల్లు అనేటువంటి ఈ కథను రాసిందమ్మా. సో ఈమె ఇదే కాకుండా చాలా అద్భుతమైన రచనలు చేశారు. మీకు ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో ఈమె రచనలు మీకు మార్కెట్లో దొరికితే చదవండి. సో అదంతా మనకు తర్వాత. సో కళ్యాణి సుందరి జగన్నాథ్ అనేటువంటి ఈమె ఈ కథను రాసింది. సో ఏంటి ఈ కథ మనం ఒకసారి చూసినట్లయితే, ఒక ఊరిలో మునసబు గారు ఊరు పెద్ద. ఎవరమ్మా? మునసబు. అప్పుడు మునసబులు ఉండేవారు కదమ్మా. ఆ మునసబు గారు ఊరి పెద్దమ్మ. ఈ మునసబు గారికి కొంతమంది కొడుకులు ఒక కుమార్తె ఉంది. అందులో మునసబు గారి తర్వాత ఆ ఇంటి పెత్తనం ఎవరికి ఉంటుంది? పెద్ద కుమారుడికి ఉంటుంది. కాబట్టి మునసబు గారి పెద్ద కుమారుడు వచ్చేసి ఆయన పేరు సుబ్బారాయుడు. ఆయన పేరేంటమ్మా? సుబ్బారాయుడు. ఈ సుబ్బారాయుడితో పాటు ఈయనకి మునసబు గారికి ఇంకొంతమంది కుమారులు కూడా ఉన్నారు. సో వారితో పాటు వీరికి ఒక కుమార్తె ఉందమ్మా. మునసబు గారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరు సత్యవతి. ఆ కూతురు పేరు ఏంటన్నా? సత్యవతి. ఒక ఊరు పెద్ద మునసబు గారికి కొంతమంది కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడి పేరు వచ్చేసి సుబ్బారాయుడు. పెద్ద కుమారుడి పేరు ఏంటమ్మా? సుబ్బారాయుడు. సో ఆయనకి
ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరు ఏం పేరమ్మా? సత్యవతి. ఓకేనా? సో అలాగే ఆయనకి ఆ ఊరిలోనే ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుని యొక్క పేరు, ఆయన స్నేహితుడు అని అనొచ్చు, ఆయన దూరపు బంధువు అయినా అనొచ్చు. ఆ దూరపు బంధువు ఎవరంటే వీరయ్య. ఆయన స్నేహితుడు లేదా దూరపు బంధువు ఎవరమ్మా? వీరయ్య. ఈ వీరయ్యకి ఒక కుమార్తె ఉంటుందమ్మా. ఈ వీరయ్య యొక్క కుమార్తె అక్కమ్మ. వీరయ్య యొక్క కుమార్తె ఎవరు? అక్కమ్మ. సో ఈ క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోవాలి. మునసబ గారు అతని పెద్ద కుమారుడేమో సుబ్బారాయుడు, కూతురేమో సత్యవతి. ఈయన యొక్క మునసబ గారి యొక్క దూరపు బంధువు లేదా స్నేహితుడు ఎవరు? వీరయ్య. ఆయన కుమార్తె ఎవరు? అక్కమ్మ. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి, అక్కమ్మ సత్యవతులిద్దరూ కూడా చిన్నప్పటి నుండి స్నేహితులమ్మ. సో ఎంత స్నేహితులంటే మునసబ గారి భార్య చనిపోయినప్పుడు ఈ సత్యవతికి అక్కమ్మ యొక్క తల్లే పాలు పెట్టి పెంచుతుంది. సో ఆ విధంగా వీళ్ళిద్దరు చిన్నప్పటి నుండి అక్కమ్మ సత్యవతులిద్దరూ కూడా స్నేహితులు. అయితే పక్క ఊరికి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు చెంగల్వరాయుడు. పక్క ఊరిలో ఈ చెంగల్వరాయుడు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఈయన పక్క ఊరిలో తన తండ్రి చనిపోవడం వలన, ఆ పక్క ఊరికి చెందినటువంటి చెంగల్వరాయుడు తన తండ్రి చనిపోయిన ద్వారా సుబ్బారాయుడు దగ్గరికి పనికి వస్తాడు. సో పని వచ్చి ఈ సుబ్బారాయుడు చెంగల్వరాయుడిని చేరదీస్తాడు. చేరదీసి అతని దగ్గరే పనిలో పెట్టుకుంటాడు. మునసబు గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క బాధ్యతలను, పరువు ప్రతిష్టలను అన్నిటినీ తీసుకోవడంతో పాటు ఆయన యొక్క దర్పాన్ని, ఆయన యొక్క అహంకారాన్ని అన్నిటినీ కూడా సుబ్బారాయుడు తీసుకుంటాడు. సో వారసత్వంగా నేను గొప్ప, ఈ ఊరికి నేనే పెద్ద అనేటువంటి ఒక అహంకారపూరితంతో సుబ్బారాయుడు ఉంటాడు. సో ఈ విధంగా పక్క ఊర్లో తండ్రి చనిపోయి ఉన్నటువంటి చెంగల్వరాయుడిని సుబ్బారాయుడు చేరదీసి తన వద్ద పనిలో పెట్టుకుంటాడు. అలా పనిలో పెట్టుకున్నటువంటి ఈ చెంగల్రాయుడు సుబ్బారాయుడి దగ్గరికి రాగానే సత్యవతికి నచ్చుతాడు. సో సత్యవతి ఈయన చూడగానే ఈయన చెంగల్రాయుడు నచ్చేస్తాడు. దీంతో వీళ్ళిద్దరు కొంతకాలం పాటు స్నేహం చేస్తూ ఉంటారు. అలా స్నేహంలో ఆమెకి ఏమి కావాలంటే అవి తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. పొలం నుండి ఎప్పుడు వచ్చినా సరే పూలను కోసి ఆమెకి తీసుకొస్తూ వచ్చేవాడు. అదేవిధంగా ఒకరోజు ఆమె కోసం చిలకను తీసుకొస్తాడు, రామచిలుకను. ఆ చిలుకను తీసుకొచ్చి ఆ చిలుకను ఒంటరిగా ఉంచితే ఎగిరిపోతుందని చెప్పి పట్నం వెళ్ళి ఆ చిలుక కోసం పంజరాన్ని కూడా తీసుకొస్తాడు. ఈ విధంగా స్నేహంగా మొదలైనటువంటి వీరి యొక్క ఆ బంధం అనేది కొన్నాళ్ళకి ప్రేమగా మారుతుంది. కొన్నాళ్ళకి ఎలా మారుతుంది? ప్రేమగా మారుతుంది. వీళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఎవరు? ఈ యొక్క సత్యవతి మరియు చెంగల్వరాయుడు. ఎవరమ్మా? సత్యవతి, చెంగల్రాయుడు. సత్యవతి, చెంగల్వరాయుడు. వీళ్ళిద్దరు కూడా స్నేహంతో మొదలై ప్రేమించుకునే స్థాయికి వెళ్ళిపోతారు. ఇలా ప్రేమించుకొని కొన్ని రోజుల్లో ఈయన ఏమంటాడంటే, నేను బాగా డబ్బు సంపాదించి నిన్ను వివాహం చేసుకుంటానని సత్యవతితో చెబుతాడు. సో ఈ విధంగా కొనసాగుతున్నటువంటి ఈ ప్రేమ వ్యవహారం ఈమె యొక్క అన్నయ్య అయినటువంటి సుబ్బారాయుడికి, ఈమె అన్నయ్య ఎవరు? సుబ్బారాయుడికి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే వీరి వ్యవహారము సుబ్బారాయుడి యొక్క భార్య చెప్తుంది. వీళ్ళ యొక్క వ్యవహారాన్ని ముందుగా సుబ్బారాయుడి భార్యకి తెలుస్తుంది. ఆమె యొక్క భర్త అయినటువంటి సుబ్బారాయుడికి వాళ్ళ చెల్లి యొక్క ప్రేమ వ్యవహారాన్ని ఆయనకి చెబుతుంది. దీంతో సుబ్బారాయుడు ఏం చేస్తాడంటే చెంగల్వరాయుడిని పిలిపిస్తాడు. పిలిపించి ఈ రాత్రికి రాత్రే మా ఊరు విడిచి దూరంగా వెళ్ళిపో అని చెప్పి ఈయన్నే ఆదేశిస్తాడు. ఎవరిని? చెంగల్వరాయుడిని ఆదేశిస్తే ఈ చెంగల్రాయుడు వెళ్ళిపోతాడు. సో ఈ చెంగల్రాయుడిని ఊరి చివరి వరకు ఈ సత్యవతి దిగబెట్టి ఊరి చివరన కూలబడిపోయి ఘోరంగా ఏడుస్తుంది. వెళ్ళిపోతున్నాడని చెప్పి ఏడుస్తుంది. సో రాత్రి ఈమె చెంగల్రాయుడితో పాటు ఊరి చివరి వరకు వెళ్ళినట్టు ఎవరికి తెలియదు. సో ఈమెకు తోడుగా ఎవరు వస్తారంటే ఈమె స్నేహితురాలైనటువంటి అక్కమ్మ వస్తుంది. ఈమె స్నేహితురాలైనటువంటి అక్కమ్మ ఈ సత్యవతికి తోడుగా చెంగల్రాయుడిని దిగబెట్టడానికి వెళ్తారు. ఇలా ఊర్లో అందరికీ రాత్రిపూట వీళ్ళు వచ్చిన పాదముద్రలు తెలిస్తే ఈమెకి ఊర్లో అందరికీ తెలిసిపోతుందని చెప్పి ఈమె యొక్క పాదముద్రల్ని, ఎవరు పాదముద్రలు? సత్యవతి యొక్క పాదముద్రల్ని అక్కమ్మ చెరిపేసి చెంగల్రాయుడు ఏం చేస్తాడంటే నేను రంగూన్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించుకొని వస్తాను అని చెప్పి
ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళి రంగూన్ వెళ్ళి డబ్బులు సంపాదించుకొని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో దీంతో ఈమె అన్నయ్య అయినటువంటి సుబ్బారాయుడు ఈమెకి సంబంధాలు చూసి పెళ్లి చేసేస్తాడు. ఏం చేస్తాడమ్మా, పెళ్లి చేసేస్తాడు. సో ఇలా పెళ్లి చేసేయడంతో ఆమెను అత్తవారింటికి తీసుకెళ్తారు. సో అత్తవారింట్లో ఈమె ఉంటుంది. సో తన మనసులో చెంగల్రాయుడు ఉండడంతో ఈమె పెళ్ళైనా సరే భర్తతో కాపురం చేయడానికి ఈమె ఒప్పుకోదు. భర్తతో కాపురం చేయడానికి ఒప్పుకోదు. సో ఆమె భర్తని దగ్గరకు రానివ్వకుండా ఆమె భర్త దగ్గరికి వస్తే పారిపోవడం చేస్తుంటుంది. అలా కొన్ని రోజులకి, అంటే పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే, అంటే ఒక 15 రోజులకే ఈమె భర్త దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళిపోవాలని ఆ ఇంటి నుంచి పారిపోతుంది. ఇంటి నుంచి ఏం చేస్తుందమ్మా, పారిపోతుంది. పారిపోయి వాళ్ళ ఇంటికి వస్తున్నటువంటి మధ్య తోవలో, అంటే భర్త ఇంటికి వీళ్ళ ఇంటికి, అంటే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య తోవలో ఒక ఏరు ఉంటుందమ్మా. ఆ ఏరు పేరు గోసలేరు. ఆ ఏరు పేరేంటి, గోసలేరు. ఈ గోసలేరు దగ్గరకు వచ్చేసరికి అప్పుడు వర్షం బాగా పడడం వల్ల ఏరు పొంగిపోయి ఉంటుంది. అందువల్ల ఆమె భయపడి వెనక్కి తగ్గి ఆ మరుసటి రోజు వీళ్ళ పుట్టింటికి వెళ్తుంది. అక్కడ ఆమె అన్నయ్య అయినటువంటి ఈ సుబ్బారాయుడు ఎవరైతే ఉన్నాడో, ఆమె అన్నయ్య ఉన్నాడు కదా సుబ్బారాయుడు, ఈయన పరువు మర్యాదలకి ప్రాణం పెట్టేటువంటి వ్యక్తి. ఆమె అతన్ని, ఈ యొక్క సత్యవతి ఎవరైతే ఉన్నారో ఆమెను ఇతను ఎవరు, సుబ్బారాయుడు బొగ్గుమని చెప్పి ఆమె మీద కోపగించుకొని తీసుకొని వెళ్ళి మరలా అత్తారింట్లో దారి పెట్టేస్తాడు. దారి పెట్టేస్తే ఇప్పుడు ఈమె స్నేహితురాలైనటువంటి అక్కమ్మ పెళ్ళి అయిపోయిన తర్వాత నీవు మరలా చెంగల్రాయుడిని కలవలేవు, ఇంకా మీరిద్దరు కలుసుకోలేరు, అది అంతా పాత కథ అయిపోయింది, ఇంకా భర్తతోనే ఉండాల్సిందే నువ్వు అని చెబుతుంది. సో ప్రేమించిన వ్యక్తిని మనసులో పెట్టుకొని వేరే వ్యక్తితో కాపురం చేయలేక మరలా అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చేస్తుంది. ఈసారి ఇంకా కోపగించుకొని సుబ్బారాయుడు మరలా తీసుకొని అత్తారింటికి తీసుకొని వెళ్తాడు. ఇలా తీసుకొని వెళ్ళినప్పుడు ఈసారి కూడా మరలా గోసలేరు అనేది పొంగుతుంది. రెండోసారి సుబ్బారాయుడు తన యొక్క చెల్లి అయినటువంటి సత్యవతిని తీసుకొని రెండోసారి వెళ్ళినప్పుడు గోసలేరు పొంగుతుంది. ఈ గోసలేరు మీద ఆ ఊరికి ఈ ఊరికి దాటడానికి మధ్యన బల్ల కట్టు ఉంటుంది. మధ్యన ఏముంటుందమ్మా, బల్ల కట్టు ఉంటుంది. బల్ల కట్టు అంటే ఒక పెద్ద బల్ల ఆ ఏరికి ఈ ఏరికి మధ్యన ఉంటుంది. దాన్ని తీయడానికి ఒక వ్యక్తి ఉంటాడు. సో ఆ బల్లకట్టుని తీయడానికి ఉన్నటువంటి వ్యక్తి పేరు కన్నయ్య. ఆ వ్యక్తి పేరు ఏం పేరు, కన్నయ్య. ఈ కన్నయ్య అక్కడ ఉండడు. అక్కడ ఉండడంతో ఆ బల్లకట్టుని ఇతనే వేసుకొని చెల్లిని తీసుకొని వెళ్ళి అత్తారింట్లో దిగబెట్టి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చెల్లిని తీసుకెళ్ళి దిగబెట్టేశాను, అక్కడ నా ముఖం ఎత్తుకోలేకపోయాను అని చెప్పి ఈ విధంగా చెప్పేస్తాడు. చెప్పేసి ఇలా ఆమెను దిగబెట్టేసి వచ్చిన తర్వాత ఈయన ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ ఈయన యొక్క ఆస్తి ఏమీ పట్టించుకోవడం మానేస్తాడనమాట. ఆయన యొక్క ఆస్తులు, పొలాలు వీటన్నిటిని పట్టించుకోవడం మానేస్తాడు. దీంతో ఈయన యొక్క ఆస్తులు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఇతర చెల్లెళ్ళకి వాళ్ళకి వివాహం చేసి పంపించేస్తాడు. తమ్ముళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని బతుకు తెరువు కోసం ఆస్తులు తగ్గిపోవడం వల్ల పట్టణానికి వెళ్ళిపోతారు. ఇలా కొన్ని రోజులకి ఈ సుబ్బారాయుడు యొక్క సుబ్బారాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది పూర్తిగా క్షీణించిపోయి రేపో మాపో చనిపోతాడనే పరిస్థితికి ఈయన దిగజారిపోతాడు. ఎలాగా, రేపో మాపో చనిపోతాడు అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతాడు. అప్పుడు ఈయన భార్య చుట్టుపక్కల ఉన్నటువంటి తమ బంధువులకి వాళ్ళకి కబురు పంపేస్తుంది, ఇతను చనిపోయే స్థితికి వచ్చేసాడని. అందరూ వచ్చేస్తారు. వీరిలో మొదటగా వీళ్ళ ఇంట్లో పెరిగినటువంటి అక్కమ్మ వస్తుంది. ఆ తర్వాత అతని తమ్ముళ్ళు అందరూ వస్తారు. వచ్చేసరికి సుబ్బారాయుడు సత్యవతి వచ్చిందా అని అడుగుతాడు. సో ఇంకా రాలేదని అక్కమ్మ చెబుతుంది. సో ఇలా తెల్లవారేసరికి సత్యవతి అని పిలుస్తాడు. సో అందరూ మరలా ఇంకా రాలేదు అని అంటారు. అప్పుడు సుబ్బారాయుడు అంటాడు, సో నేను అత్తారింటికి తీసుకెళ్తానని ఆమెను తీసుకొని వెళ్ళి గోసలేరులో పరువు కోసమని నేను తోసేశాను, నా చెల్లి చచ్చిపోయింది, మరలా రాదు అని చెప్పి తను చేసినటువంటి తప్పుని అందరి ముందు ఒప్పుకొని ఆ పశ్చాత్తాపంతో సుబ్బారాయుడు ప్రాణాలు వదిలేస్తాడు. అయితే ఈ కథ అంతట్లో రంగూన్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి వెళ్ళినటువంటి చెంగల్రాయుడును కూడా చంపేస్తారు. సో ఈ విధంగా చెంగల్రాయుడు ప్రేమ హత్య కోసమని చెంగల్రాయుడు చనిపోయాడు. అన్యాయంగా అమాయకురాలైనటువంటి సత్యవతి చనిపోయింది. ఆమెను చంపేసినటువంటి
పశ్చాత్తాపంతో మనస్తాపంతో మంచం పట్టేసి సుబ్బారాయుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా వారి కుటుంబం అంతా కూడా నిర్వీర్యమైపోయింది. మొత్తము ఆస్తులన్నీ కోల్పోయి మిగతా అన్నదమ్ములు కూడా అప్పుల పాలైపోయి పట్టణానికి వెళ్ళిపోయారు. ఇలా ఒక కుటుంబమే చిన్న భిన్నం అయిపోయింది. ఇది ఈ యొక్క కథ సారాంశం. సో ఇదమ్మా మనకి అలరాస పుట్టిల్లు అనేటువంటి కథా సారాంశం. దీన్ని ఎవరు రాశారు? కళ్యాణి సుందరి జగన్నాథ్ అనేటువంటి ఒక రచయిత్రి గారు రాసిన అద్భుతమైనటువంటి కథ. సో ఇది ఈ కథ యొక్క సారాంశం. చాలాసార్లు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఈ యూనిట్ నుండి ఇదే. కాబట్టి మీకు ఈ కథ గుర్తుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ కథ రాసేయచ్చు. ఓకేనా? కాబట్టి కథ 1-2 సార్లు వినండి, ప్రతి పేరు గుర్తుపెట్టుకోండి, ఈజీగానే ఉంటుంది. ఈజీగా యూనిట్ నుండి 10 మార్కులు అనేవి మీ సొంతం అవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో మరలా